హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే డైరీస్. చింతపిక్కలాట తెలుసా మీకు? అష్టాచెమ్మ, పచ్చీస్, వాముగుంటలాట చాలా ఉన్నాయి. చింతపిక్కలతో ఆడుకోవడానికి మీకు తెలియకపోతే జగన్ అడిగితే చెప్తాడు. కాకపోతే ఆయన ఆడుతుంది ఈ ఆటలే అని ఆయనకు తెలియకపోవచ్చు. అలాగే ఉన్నాయి మరి అయ్యగారి మాటలు ఆటలు. ముందేమో సార్ ఫాలోవర్స్ వచ్చి ఈ గూగుల్ డేటా సెంటర్ దేనికి పనికొస్తుంది అంటూ రాగాలు తీశారు. అప్పుడు అయ్యగారు ఏమీ మాట్లాడలేదు. తీరా సుందర్ పిచాయ్ నుంచి అందరూ చంద్రబాబును లోకేష్ను ఆకాశానికి ఎత్తుతుంటే మనం రాంగ్ రూట్లో వెళ్తాం గురు అంటూ రూట్ మార్చేశారు. అసలు డేటా సెంటర్ తెచ్చిందే మేము, మా డేటా చోరీ చేశారు చంద్రబాబు అంటూ ఈయన గారు క్రెడిట్ చోరీ చేయాలని చూస్తున్నారు. అసలు అయ్యగారు సీఎంగా ఉండగా ఎవరైనా వచ్చారా? ఇటు మొహం చూపించడానికే భయపడ్డారు. ఎందుకంటే ఉన్నోళ్ళు భయపెట్టి పంపించారనే ఆరోపణలు గట్టిగా వచ్చాయి. అలాంటిది నేనే తెచ్చా, నా డేటా చంద్రబాబు చోరీ చేశానని మాట్లాడుతుంటే అందరూ తలలు పట్టుకుంటున్నారు. సార్ గత 5 ఏళ్లలో ఓ రోల్ మోడల్గా పాలించారు. అందుకే జెన్ జెడ్కు సందేశం ఇవ్వడానికి ప్రత్యేకంగా సమావేశం పెట్టుకున్నారు. ఇక్కడ ఆయన స్పీచ్ చూస్తే గోబెల్స్ కూడా పనికిరానిపించిందని టీడీపీ నేతలు అంటున్నారు. జనరల్గా కొందరు అవతల వాళ్ళని భ్రమలో పెట్టడానికి ఒక అబద్ధంతో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఒకదానిపైన మరొకటి చెప్పుకుంటూ పోతారు. అప్పటికే అబద్ధాల్లో సెంచరీ చేసేస్తారు. ఆ స్టేజీకి వచ్చాక తాము అబద్ధంతో మొదలుపెట్టామన్న సంగతి మర్చిపోతారు. అవన్నీ నిజాలే జరిగిపోయినట్లు ఫీల్ అయిపోయి పదే పదే చెప్పేస్తుంటారు. మెడికల్ కాలేజీలు 17 శాంక్షన్ అయితే 5 కాలేజీలు కట్టించారు జగన్. వాటిలో కూడా హాస్టళ్లు కట్టకుండా, కొన్ని బిల్డింగ్లు కట్టకుండా పెండింగ్లో ఉన్నాయి. సరే, కాలేజీలు అయితే మొదలయ్యాయి కాబట్టి 5 అని అనుకుందాం. ఈయన గారు 17 కట్టాని ఒకసారి, 11 కట్టానని ఒకసారి చెప్పేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ కాలేజీల వీడియోలతో సహా చూపించినా ఇంకా అదే వాదిస్తున్నారు. రైట్, ఇంకా 2004 ఎన్నికల్లో జగన్కు రైతుల ఓట్లు ఎన్ని పడ్డాయో తెలుసా? ఎన్ని పడితే 11 సీట్లకు పరిమితమయ్యారు. రూరల్ ఏరియాలో ఓట్లు తక్కువ వచ్చాయి, ఎందుకంటే వారికి 40% దాకా వచ్చాయంటారు. అదేలేండి 39.37%. అది ఆ ఓట్లు రాయలసీమలోనే ఎక్కువ వచ్చాయి. అంటే మిగతా ప్రాంతాల్లో రైతులు కూడా సరిగా వేయనట్లేగా. మరి రైతుల విషయంలో ఈయన అంతా బాగా చేస్తే అక్కడ ఎందుకు రాలేదు? క్రాప్ ఇన్సూరెన్స్ టీడీపీ ఇవ్వలేదు, ఎన్డీఏ ఇవ్వలేదు అంటూ వాదించారు. అసలు తుఫాన్ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అన్నాడు. ఇదేంట్రా బాబు అని అందరు షాక్ అయితే ఆ తర్వాత వైసీపీ వాళ్ళు డిజాస్టర్ సహాయంలో అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇకపోతే 40 లక్షల ఉద్యోగాలు. మళ్ళీ షాక్ అవ్వకండి, ఆయన చెప్పిందే కదా. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు అన్నీ కలిపితేనే 5 లక్షలే. మరి ఈ 40 లక్షలు ఏంటో? మిగతా 35 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చాడో తెలుసుకోవాలంటే ఓ సర్వే కమిషన్ కూడా నియమించాల్సిందే. బహుశా సాక్షి వాళ్ళను సలహాదారులుగా పెట్టడం, ఐపాక్ స్టాఫ్ని ప్రభుత్వ స్టాఫ్గా చూపించడం, ఇలాంటివన్నీ కలిపి లెక్క చెప్పాడా? అయినా అన్నీ కలిపినా కూడా అంత నెంబర్ అవ్వదు. మరి ఎందుకు చెప్పినట్లు? 2019 ముందు ఏం చెప్పినా నడిచింది. సోషల్ మీడియా ప్రచారం ఆ రేంజ్లో నడిచింది, అంతా నమ్మేశారు. కానీ అది ఒక్కసారే కదా, రెండోసారి నమ్మరు కదా. అందుకని ఏకంగా ఆయన స్పీచ్లోనే అబద్ధాల కుప్పలు తెప్పలుగా పోసేస్తున్నారు. ఆ అబద్ధాల వర్షంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తడిసి ముద్దవుతున్నారు. మరి ఇంక ఏ రేంజ్లో ఫాల్స్ క్యాంపెయిన్ చేస్తారో, ఇంకెన్ని చెప్తారో చూడాలి. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత కుసుమ గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే కుసుమ గారు అండ్ శ్రీనాథ్ రెడ్డి గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. మేడం, ముందు మీతోనే స్టార్ట్ చేస్తున్నాను మేడం. కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం ద్వారా చంద్రబాబు అనే వ్యక్తి ప్రైవేటేషన్ అనేది బుర్రలోంచి తీసేసే విధంగా పోరాటం చేద్దామంటూ మీరు డేటా చోరీకి పాల్పడ్డారంటూ నిన్న చాలా మాట్లాడారు జగన్ గారు. వీటన్నిటి మీద మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే మీరే చెప్పారు, ఇప్పుడు విశ్లేషిస్తూ అన్ని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు. జగన్ రెడ్డికి లెక్కలు సరిగా రావేమో అని తెలుస్తూ ఉంది. మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని పూర్తి చేశారు, వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. మీరే చెప్పారు 5 కాలేజీలు మాత్రమే పూర్తి చేశారు, మిగతా కొన్ని హాస్టల్స్ కూడా కట్టలేదు. మిగతా ఒకసారేమో 17 ఎన్నో చెప్పినట్టున్నారైనా మళ్ళీ 11 కాలేజీలు తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి ఏదో కోటి సంతకాల సేకరణ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టారు. అసలు ఈ 1.5 సంవత్సరము రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏ రోజైనా ఉందా? అసలు ఆయన ఏం చేస్తున్నాడంటే అండి, నిజంగా చెప్పాలంటే ఓపెన్గా రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. ఆయన గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సరిగా పరిపాలించలేదని చెప్పి మరి రాష్ట్ర ప్రజలు ఒక
శిక్ష అయితే ఆయనకి వేశారు. ఆ శిక్ష వల్ల ఆయన ఏం చేశారంటే ఇప్పుడు మళ్ళీ నేను జైలుకి వెళ్తానేమో, జైలుకి వెళ్తే నా పార్టీని ఎవరు నడిపిస్తారు, నాకు ఒక వారసులను తీసుకురావాలని చెప్పి ఆయన లండన్ తిరగడము, ఆ పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను ఆయన మర్చిపోయాడు, లెక్కలు కూడా మర్చిపోయారు. కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా దృష్టిలో పెట్టుకోవడంలా. ఎందుకంటే ఆయనకు బ్రెయిన్ సరిగా పనిచేయడంలా జగన్ రెడ్డికి. అంతే ఆయన ఏది చెప్తారో దాన్ని సవరించుకుంటూ కింద వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, దాన్ని సవరించి చెప్పుకోలేక వాళ్ళు తలలు పట్టుకుంటా ఉన్నారు. అటువంటి పార్టీ గురించి, అటువంటి నాయకుల గురించి మనం ఏం చెప్పుకుంటామండి? ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో మన పక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు కానివ్వండి, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో పక్క రాష్ట్రాల ప్రజలు కూడా ఉన్నారు. ఈరోజు ఒక గూగుల్ కంపెనీని తీసుకొని వచ్చి ఈరోజు వైజాగ్లో పెడతానని చెప్పి తెలిసిన వెంటనే అది మేమే తీసుకొచ్చినామంటారు, ఇంకోటి మేమే తీసుకొచ్చినామంటారు. ఉన్న పరిశ్రమలే కియా కంపెనీ కానివ్వండి, అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీలు కానివ్వండి, వీళ్ళ భయానికి భయపడి అన్ని పక్క రాష్ట్రాలకు తరలిపోయినాయి. అసలు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు మీరు. మరి ఏం పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ మీరు ఎలగబెట్టారని చెప్పి మీరు అసలు ఏం మాట్లాడతారు? అసలు ఇప్పుడు ఒకటే విషయం చెప్తండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఒక్క మంచి పనైనా మీరు ప్రజలకు అందించినారా? ఒక మంచి పనైనా చేసినారా? మీరు 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి? బూతులు తిట్టడం, ప్రతిపక్ష పార్టీని సంపాదించుకొని మీరు దోచుకోవడం తప్పక ఇంక రెండో పని మీరు ఏది చేయలేరు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు మీరు. పాపం అదేదో రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి బాగలేక చిన్న ఒక కాలు చెయ్యి ఎగేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని పెడతామని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తే దాన్ని చిన్నాభిన్నం చేసి లాస్ట్ 5 సంవత్సరాలు కంప చెట్లన్నీ మొలిచిపోయే విధంగా తీసుకొచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడేమో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ గవర్నమెంట్లో అందరూ కలిసి, అన్ని చేతులు కలిసి మళ్ళీ రాజధాని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అదంతా ఎత్తిపోసుకోవడానికే సరిపోతుంది ఇప్పుడు. అటువంటి పరిస్థితుల్లో 4 వైపుల ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా న్యాయం చేస్తూ అందరినీ సమపాలనలో పైకి తీసుకురావాలనే ఆలోచనతోటి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టి అంతా కూడా దానిపైన పెట్టారు. మీరు ఏదో కాకమ్మ కబుర్లు చెప్తా అంటే మీకు సమాధానాలు చెప్పుకునే పరిస్థితిలో మా లోకేష్ బాబు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ లేరండి. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ అయిపోయినారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళాలి, ఆర్థికంగా మన రాష్ట్రాన్ని నిలదొక్కునేటట్లు చేయాలి అని చెప్పి. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయండి. మొన్ననే ఫ్లడ్స్ వచ్చినాయి. ఎక్కడైతే తుఫాన్ వచ్చిందో అక్కడ వాళ్ళకి న్యాయం చేయాలి, అక్కడ వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా మనము ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి, విద్యార్థులకు సరైనటువంటి న్యాయం చేయాలి, వాళ్ళకి చెప్పినటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో వాళ్ళకి అన్నీ కూడా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా ఆయన ఆలోచనలతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు 1.5 సంవత్సరం తర్వాత ఈరోజు మేలుకొని ఈరోజు మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పి జగన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీడియా ముందు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు. అందుకే మేము గతంలో కూడా చెప్పాం కదా, మేము చాలాసార్లు ప్రెస్ మీట్లలో మేము మాట్లాడినప్పుడు మేము కానీ మా నాయకులు కానీ చెప్తా ఉన్నాం, మీరు ఏదైనా ప్రజల పక్షాన మేము తప్పు చేస్తూ ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, దానికి విలువ ఉంటుందని చెప్పాము. మీరేమో అసెంబ్లీకి రారు, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట మాట్లాడేస్తారు, మళ్ళీ లండన్ ఏదో ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ లేదండి. రైట్. శ్రీనాథ్ రెడ్డి గారు ఏమంటారు సార్? నిన్న జగన్ గారు మాట్లాడారు, చాలా సీరియస్గా చెప్పారు. చంద్రబాబు అనే వ్యక్తి ఆయన బుర్రలోంచి అసలు ఈ ప్రైవేటైజేషన్ అందే తీసేసే విధంగా పోరాటం చేద్దాం, 12వ తేదీ నుంచి కూడా ర్యాలీలు చేయబోతున్నారు, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ అంటున్నారు. అలాగే డేటా సెంటర్ అంతా తన క్రెడిట్ అంటున్నారు, డేటా చోరీ చేశారు చంద్రబాబు అంటున్నారు. ఈ పీపీపీ ప్రైవేటీకరణ ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కళాశాలల పైన తెలుగుదేశం పార్టీ వర్షన్ తెలుగుదేశం పార్టీది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం ప్రైవేటీకరణ జరగకుండా మెడికల్ కళాశాలలు నిర్వహించాలన్నటువంటి వైఎస్ఆర్ సిపి డిమాండ్ సహేతుకమైనది అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి సాధ్యం కాకుండా ఇప్పుడున్నటువంటి నిర్మాణాలను అలాగే వదిలేస్తే అవి మన రాష్ట్రం కోలుకునే సమయానికి ఇవి కుప్పకూలిపోతాయి. అవి వాడడానికి కూడా ఉపయోగపడని వ్యవస్థలకి వెళ్ళిపోతాయి. దీని ద్వారా ఇప్పటికి ఎంత అయితే నిర్మాణం జరిగిందో అది 10% అవ్వచ్చు, 50% అవ్వచ్చు,
90% అవచ్చు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పర్సెంటేజ్ తో నిర్మాణాలు ఇప్పటికే ఉన్నాయి కాబట్టి ఆ నిర్మాణాలు అలాగనే ఉండిపోతాయి. అది పూర్తి కాలేదు కాబట్టి మధ్యలో ఉన్నాయో లేదా ప్రారంభ దశలో ఉన్నాయో కొన్ని చోట్ల పరిస్థితులను బట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం లేని చోట ప్రైవేట్ భాగస్వామ్యాలను తీసుకుంటా ఉంది. ఇది చంద్రబాబు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం కాదు. చాలా గతంలో పాలించినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు కావచ్చు, అనేక మంది ప్రధానమంత్రులు కావచ్చు, ఇలాంటి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో సక్సెస్ఫుల్ గా రన్ అయినటువంటి అనేక వ్యవస్థలను చూసాం. ఆ వ్యవస్థల ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది అన్నటువంటిది మాత్రమే చాలా కీలకం. ఖచ్చితంగా విద్య, వైద్యం ప్రైవేటీకరణ ఉండకూడదు 100%. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా మనం బేరీజు వేసుకోవాలి. మనము ఎప్పుడో రాష్ట్రం అభివృద్ధి చెందినంత వరకు వాటిని వదిలేయలేము. ఇప్పుడు కనీసం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణాలన్న పూర్తయితే అక్కడ ప్రైవేట్ వారి యొక్క భాగస్వామ్యం ఉండదు. వాళ్ళ ఓన్లీ మెడికల్ సీట్లు అవన్నీ ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. వాళ్ళు నిర్మాణాలకు సంబంధించిన వాటిపైనే అజమాయిషి ఉంటుందని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇక్కడ నేను టీడీపీని కానీ కూటమి ప్రభుత్వానిలో ఉన్నటువంటి పెద్దలకు కానీ దీన్ని వివరించడంలో పూర్తిగా విఫలమయ్యారని నేను అనుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అంతగా, ఇది ప్రజలకు ఉపయోగపడదని తీసుకెళ్లే అంతగా ప్రైవేటీకరణ వ్యతిరేకించేటువంటి వామపక్షాలతో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయలేకపోతా ఉంది. వాళ్ళు ఇండివిజువల్ గా చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమంలో లేదా ప్రభుత్వము ఇది చేయలేకపోతుందని ఒక ప్రతిపక్షంగా తాము చేసే పోరాటాన్ని ఇతర రాజకీయ పార్టీలకు క్రెడిట్ ఇవ్వకూడదన్నటువంటి ఒకే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా వెళ్తా ఉంది. ఒకవైపు వామపక్షాలు కొంత జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వాదనతోనే వామపక్షాలు వెళ్తా ఉన్నప్పటికీ ఇవి రెండు పట్టాలుగా వెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కలిసిపోలేదు. ఈ వేరువేరుగా వెళ్తున్న వీళ్ళనే కూటమి ప్రభుత్వంలోని పెద్దలు వాళ్ళ యొక్క స్టాండ్ ని చూపించలేకపోతా ఉన్నారు. నేను గతంలో ఇదే వైకే టీవీలో నేను ఒక విషయం చెప్పాను. ప్రభుత్వ ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో ఒక ప్రభుత్వ పాఠశాల అద్భుతమైనటువంటి గణనీయమైనటువంటి మార్పులను తీసుకొని వచ్చి ఒక ప్రైవేటు పాఠశాలకు వెళ్ళడానికి బస్సులు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటారో అట్లా ఇక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మండల కేంద్రం నుంచి మారుమూల గ్రామానికి విద్యార్థులు ఈ రోజు వస్తా ఉన్నారంటే అది సక్సెస్. అది ప్రభుత్వ పాఠశాలనే, కానీ అందులో ప్రభుత్వ ప్రైవేటు పబ్లిక్ అందరి యొక్క భాగస్వామ్యం ఉంది. ఈరోజు ఆ పాఠశాల ఈ కడప జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యుత్తమ పాఠశాలగా ఈరోజు ఉంది. ఈ 2 రోజుల క్రితమే నేను పేపర్లో చూశాను. ఆ పాఠశాల నుంచి ఒక అమ్మాయి మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి ఆ గ్రామానికి సంబంధించినటువంటి పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఒక పొలిటీషియన్. ఆయనను పొలిటీషియన్ అని చెప్పడం కన్నా ఆయన ఆ గ్రామానికి సేవ చేస్తూ ఉన్నాడు, ఆ గ్రామానికి వనరులు చేకూరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనను డెవలప్మెంట్ యాక్టివిటీస్ లోనే మనం చూడాల్సి ఉంటది. ఆయన ఒక అభివృద్ధికి రోల్ మోడల్ లాగా ఆయనలాగా ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచన చేయాలని నేను కోరిక. సరే, ఆ అమ్మాయి ఒక వీడియో విడుదల చేసింది. నేను మాక్ అసెంబ్లీలో పాల్గొనబోతా ఉన్నాను. నాది సింహాద్రిపురం మండలం హిమకుంట్ల గ్రామం, జిల్లా పరిషత్ హై స్కూల్ మాది. నేను రేపు మా ఊరి సమస్యలను ప్రస్తావిస్తా అని చెప్పింది. అంటే ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ని గెయిన్ చేసేటువంటి హిమకుంట్ల ప్రభుత్వ పాఠశాల ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో రన్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని ఇదే ప్రభుత్వము తెలుసు కదా, ఇదే డిఈఓకి తెలుసు కదా, ఇదే జిల్లా అధ్యక్షుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి తెలుసు కదా, ఇదే మిగతా లీడర్లకు తెలుసు కదా. మరి వీళ్ళు ఎందుకు దాన్ని ఉదాహరణగా చూపి వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారం మీద తప్పని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే శక్తి సామర్థ్యాలు కూడా టీడీపీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్లో చచ్చిపోయినాయన్నటువంటిది నా భావన. కారణం వాళ్ళ యొక్క వాదన కరెక్ట్ గా ఉంటే వైసీపీ ఇంత దూరం ఇంత పోరాటం చేసేది కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రామం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రామానికి 2 సేమ్ మండలం. వాళ్ళ మండలంలోని ఇంత నేను ఇక్కడ టీడీపీ నాయకుల నిస్సహాయతను మాత్రమే మీ దృష్టికి తెస్తా ఉన్నా.
ఫైర్ బ్రాండ్ గా ఉండి ఎవరో కొంతమంది చెప్పే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి ఇక్కడ అవకాశం రాలేదు. కుసుమ కుమారి గారి లాంటి వాళ్ళు చాలా మంది ఇలాంటి సబ్జెక్టులు చెప్పగలుగుతారు, కానీ వాళ్ళకు అంత పెద్ద అవకాశం రానట్టుంది. బహుశా అందుకు వాళ్ళు కూడా చెప్పలేకపోవచ్చు. నిత్యం మీడియా అడుగుదాం శ్రీనాథ్ ఒకసారి మేడం అన్నాడు. మేడం, శ్రీనాథ్ చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళు అబద్ధాలు వెదజల్లుతున్నారు, కానీ టీడీపీ వాళ్ళు దాన్ని అడ్డుకట్టలేక వేసుకోకపోతున్నారు. ఎందుకంటే పీపీపీ కానీ ఇటు గూగుల్ కానీ దేంట్లో కూడా మీరు మంచి చేసినా వాళ్ళు దాంట్లో ఏదో ఒక చెడు చూపిస్తుంటే దాన్ని అడ్డుకోలేకపోతున్నారు. ఈరోజు శ్రీనాథ్ రెడ్డి గారు అంటాం కాదు మేడం, జస్ట్ 2 days బ్యాక్ కూడా లోకేష్ స్మాల్ స్వీట్ వార్నింగ్ అంటే నేను కూడా డిబేట్ పెట్టాను. ఎందుకంటే బీసీ కార్డు ఉపయోగించి జోగి రమేష్ ఇట్లా చేస్తుంటే మీరు ఎందుకు దానికి సమాధానం ఇవ్వరంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రతి దానికి కూడా నేను లేకపోతే సీఎం గారు డిప్యూటీ సీఎంఏ సమాధానం ఇవ్వాలా, మీరంతా మిగతా లీడర్స్ ఏం చేస్తున్నారంటూ కూడా ఆయన కూడా అసహనం వ్యక్తం చేయడం ఏంది నిస్సహాయత ఎక్కడ కనిపిస్తోంది మేడం? ఈ మధ్యన జోగి రమేష్ అరెస్ట్ అయిన విషయంలో కానివ్వండి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకు మా నాయకులు సరైనటువంటి సమాధానం ధీటుగా ఇవ్వలేకపోయారని చెప్పి మా నాయకుడు లోకేష్ బాబు గారు మా నాయకులకి క్లాస్ పీకడం వాస్తవమే. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మా నాయకులు వాళ్ళలాగా ఊరికే వేస్ట్గా పని బాట లేకుండా లేరు. వాళ్ళకు పని బాట లేకుండా వాళ్ళు ఏదేదో వాగుతూ ఉన్నారు. వాటి వాగిన దానికి సమాధానాలు ఇచ్చుకుంటూ పోతే మా నాయకులు నియోజకవర్గాల్లో చేయాల్సినటువంటి పనుల్లో నిమగ్నమైపోయినారు. అటువంటి వ్యక్తులు వాళ్ళకి ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటే ఆడిపోతాం. చట్టం ఉంది, చట్టపరంగా వాళ్ళకి వేయాల్సినటువంటి శిక్ష ఎవరైతే తప్పు చేశారో, ఇప్పుడు అక్రమ మద్యం విషయంలో గతంలో చేసినటువంటి జోగి రమేష్ని అరెస్ట్ చేయడము చట్టము గవర్నమెంట్ దాని పని తను చేసుకుంటూ పోతుంది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి నాయకులకి ధీటుగా మా టీడీపీ నాయకులు మాట్లాడలేకపోతున్నారు అంటే నేను ఇదే చెప్తున్నా. మా నాయకులకు చేతి నిండా పని ఉంది, వాళ్ళు పని చేసుకోవాలి. వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఓట్లేసి గెలిపించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు వాళ్ళు న్యాయం చేయాలి. సంక్షేమ పథకాలన్నీ కూడా సరిగా అందుతున్నాయా లేదా అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మా నాయకులకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, లోకేష్ బాబు గారికి కానీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. కాబట్టి వాళ్ళు ఎంతసేపు అయినా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా నాయకులు వాళ్ళ నియోజకవర్గంలో బాగా పనిచేయాలి, వాళ్ళ ప్రజల యొక్క మన్నలను పొందాలి, మనం బాగా సక్సెస్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ మన ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనే ఆలోచనతోటే మా నాయకులందరూ ఉన్నారండి. కాబట్టి వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి మాలాంటి వాళ్ళు సమాధానం చెప్తే చాలు. మా నాయకులు ఎమ్మెల్యేలో మినిస్టర్లో వాళ్ళ పని వదిలేసుకొని ఇలాంటి వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కానీ కొన్ని అక్కడక్కడ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు సమాధానం ఇచ్చారు. ఇంకా ధీటుగా ఇవ్వాలని మా నాయకుడు పిలుపుని ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మా నాయకులు ఈ రోజు నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి ఏ అబద్ధపు మాటలు ఏవైతే ఉన్నాయో వాటి తిప్పుకొట్టే ప్రయత్నంలో మేము కానివ్వండి మా నాయకులు కానీ సిద్ధంగా ఉంటామండి. రైట్ శ్రీనాథ్ విన్నారు కదా సమాధానం మేడం చెప్పింది. శ్రీనాథ్ మీకు ఒక ప్రశ్న ఏంటంటే, మనం ఇంతకుముందు కూడా చర్చించుకుందాం, గూగుల్ ఎవరు తెచ్చారని డిబేట్ మన మధ్య కొనసాగింది. అప్పట్లో కూడా గూగుల్ గురించి బ్యాడ్గా ప్రచారం చేశారు, అందరికీ తెలిసింది వైసీపీ వాళ్ళు. అది వస్తే ఆ వైజాగ్ నాశనం అవుతుంది అంటున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు గూగుల్ మా వల్లనే వచ్చింది, మా ఫాదర్ హయాంలో కానీ నా హయాంలో కానీ అదాని నేనే పంపించాను చేశానేసి ఈరోజు నెత్తికేసుకోవటం ఏంటి? ఇది నేను తెచ్చిందంటూ డేటా చోరీ చేశాడు చంద్రబాబు అంటూ జగన్ టర్న్ తీసుకోవడానికి కారణం ఏమంటారు శ్రీనాథ్? ఎక్కడైనా రాజకీయాలలో లేటి గారు ఎవరైనా ఒక క్రెడిట్ ని తన ప్రత్యర్థి పార్టీలకు ఇవ్వాలని ఎవరు అనుకోరు. అది వాళ్ళు తెచ్చినా తెలియకపోయినా రాజకీయ నాయకుల లక్షణం అదే. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు మరి సలహాలు ఇస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఈజీగా దొరికిపోయేలాగా ఆయనకు సలహాలు ఇస్తా ఉన్నారు. ఆయన మాట్లాడే మాటలతో వెంటనే దొరికిపోతా ఉన్నారు. ఆయన గూగుల్ సెంటర్ ను స్వాగతించి ఉంటే, మేము కూడా ఇలాంటి ప్రయత్నం చేశాం, తీసుకురాలేకపోయాము, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, మేము స్వాగతిస్తా ఉన్నాం, రేపు మా ప్రభుత్వం వచ్చాక దీనిని కొనసాగిస్తాం, దీని లాంటి మించినటువంటి సెంటర్ ను తీసుకొస్తామని హుందాగా మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో కొంత మద్దతు లభించేది. కానీ ఆయనకు ఎవరు రాపిస్తారో స్పీచ్లు కానీ ఆయన పదే పదే వాటిని తన ఖాతాలో వేసుకునే క్రమంలో కొంత వైఫల్యం చెందాడు. దాని ద్వారా ఆయన మాట్లాడిన మాటలు ఆయనకు ప్లస్ అవ్వకపోగా ఆయనకి ఎక్కువ మైనస్ అవుతా ఉన్నట్లుగా నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా సచివాలయాల మార్పు పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యంతరం తెలిపారు. ఆ పేరు మార్పు పైన ఇక్కడ పేరు మార్చలేదు శ్రీనాథ్, అందరూ కూడా నిన్న అది విజువల్ అనేది విజనరీ అనేది చెప్పేసి మార్చారని చెప్పి అన్నారు, కానీ అది మార్చలేదు, అది అట్లాగే ఉన్నాయి. కానీ ఆ వర్క్ స్టేటస్ కొంచెం మార్చిన గవర్నమెంట్ ఈరోజు దాన్ని చేంజ్ చేసింది. ఒకసారి చూడండి అది కూడా.
ఇది జస్ట్ ఒక కేబినెట్ మీటింగ్ లోనో లేదా ఉపసంఘంలోనో ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ జరిగినటువంటి సందర్భంలో ఒక అన్ని పత్రికల్లో అన్ని టీవీలలో మనం చూసాం మార్చబోతున్నారని. అంతే. అంత మాత్రాన ఒకవేళ నిజంగా మార్చారే అనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం గాని ఆవశ్యకత గాని అక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు పెట్టినటువంటి చాలా కార్యక్రమాలను కొనసాగించారు, వాటికి పేర్లు మార్చారు. అదే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు చాలా వాటిని చంద్రబాబు గారు కొనసాగించారు, వాటి పేర్లు మార్చారు. వాటిని రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేర్లు మార్చుతూ కొనసాగిస్తా ఉన్నారు. చిన్న విద్యార్థులకు స్కాలర్షిప్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టలేదు, అది రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, దివంగత రాజశేఖర రెడ్డి గారి నుంచి వస్తా ఉంది. కానీ ప్రతి గవర్నమెంట్ లో పేరు మారుతా వచ్చింది. అదేవిధంగా తన తండ్రి పెట్టిన పేరును కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించకుండా వేరే పేరే పెట్టాడు. కాబట్టి ఏ ప్రభుత్వ ఆలోచనలు ఆ ప్రభుత్వం ఉంటది. ఇప్పుడు రంగులు వేసో లేదా ఇంకొకటో చేసే ఒకవేళ ఆర్థిక పరమైనటువంటి నష్టం చేకూరుస్తా ఉంటే ప్రశ్నించవచ్చు, కానీ ఇక్కడ పేరు మార్పు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఒక రూపాయి కూడా భారం కాదు. జస్ట్ పేరు మార్పు అనేది ఎవరికి భారం కాదు, అది పెద్ద సమస్య కూడా కాదు. పేరు మార్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన సచివాలయాలను చంద్రబాబు తెచ్చినట్లేం కాదు. లోపభూయిష్టమైనటువంటి సచివాలయ వ్యవస్థను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రబాబు గారు. ఆ క్రమంలో పల్లెల్లోకి కూడా ఇంటర్నెట్ యుగంలో కావాల్సినటువంటి ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు అధికారుల చుట్టూ ప్రజలు తిరగకుండా ఉండడానికి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చింది కూటమి ప్రభుత్వం. ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే ఎవరో అవునన్నా కాదన్నా ఇది భారతదేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రోగ్రాం వాట్సాప్ గవర్నెన్స్. అలా అని పెట్టినటువంటి వెంటనే ఈ రోజు ఓపెన్ అయింది, నెల అయింది, వెంటనే నా సమస్యకు పరిష్కారం రాదు. ఇంప్లిమెంట్ అవ్వడానికి ఆలోచనకి ఆచరణకి మధ్య చాలా ఉంటుంది. ఈ ప్రాసెస్ జరగాలి, కొంత సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారి ఆలోచనను ఆచరణ చేయడం కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారి నుంచి, అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ కార్యదర్శి నుంచి ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు భాగస్వామ్యం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ రావాలి, దాంట్లో లోపాలుంటే సరిదిద్దాలి. లోపాలు సరిదిద్దుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలన్నీ కార్యాచరణ రూపుదిద్దితే అది ఆయనకు మంచి పేరు వస్తుంది. ఒకవేళ ప్రారంభించి దాన్ని గాలికి వదిలేస్తే అది ఆటోమేటిక్ గా చంద్రబాబు గారికే చెడ్డ పేరు వస్తుంది. దాని ద్వారా పరోక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికో లేదా ఇంకొక రాజకీయ పార్టీకో లబ్ధి చేకూరుస్తుంది. కాబట్టి ఎందుకో అత్యుత్సాహం. ఇందాక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఒక మాట అన్నారు ఇందాక మీడియా సమావేశంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆతృత ఎక్కువ, ఆవేశం ఎక్కువ అని. 100% అది అధిష్టానం నుంచి కింది వరకు అదే కనిపిస్తా ఉంది. కారణం ఏంటంటే స్టడీ అండ్ స్ట్రగుల్. ఫస్ట్ వీళ్ళు అధ్యయనం చేయాలి, ప్రభుత్వ విధానాల పట్ల అధ్యయనం చేయాలి, తర్వాత పోరాడాలి. ఈ సిద్ధాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనపడడంలే. హడావిడిగా ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని విమర్శించాలన్నటువంటి దృక్పథం తప్ప ఆ సబ్జెక్టును స్టడీ చేద్దాం, విమర్శ అనేటువంటిది సహేతుకంగా ఉంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మమ్మల్ని దగ్గరికి చేరుస్తారు అన్నటువంటి లైన్ ను వాళ్ళు ఎందుకో క్రాస్ అయిపోతా ఉన్నారు. ఇది ఎందుకు అవుతా ఉన్నారు అన్నటువంటిది ఒక అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మేధావులు ఉన్నారు, మీడియాలో అత్యంత స్థాయికి పోయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, రాజకీయాలలో చాలా సంవత్సరాల ఉద్దండులుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఉన్నారు. స్వతహాగా పాదయాత్రల ద్వారా ప్రజలను కలిసినటువంటి అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అయినప్పటికీ కూడా వాస్తవానికి దూరంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. రైట్. కుసుమ గారు విన్నారు కదా, అంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరో కానీ సరైన ఇది లేదంటారు. అలాగే మేడం, ఈ మోందా తుఫాను సంబంధించి కూడా కామెంట్ చేశారు, మీరు వినే ఉంటారు.
తను తయారు చేసిన వ్యవస్థ కానీ తను తయారు చేసిన ఎంప్లాయీస్ కానీ సిస్టమే మన మోందా తుఫాన్ని అడ్డుకట్ట వేయగలిగిందంటూ జగన్ గారు నేను కామెంట్ చేశారు. అలాగే పంట నష్టానికి సంబంధించి నేనుంటే అందరికీ సమన్యాయం చేసేవాడిని, ఇటు కూటమి ప్రభుత్వం అసలు రైతులను పట్టించుకోలేదు అంటూ కూడా కామెంట్ చేశారు మేడం. ఎన్డీఏ గవర్నమెంటు రైతులను పట్టించుకుందా లేదా అనేది మొన్న మనం గ్రామ స్థాయి నుంచి ఓటు శాతం చూస్తే ఎక్కువ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఓట్లు వేస్తేనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. ఎందుకంటే వాళ్ళ రైతులకి ఎరువుల దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలో అన్ని సమకూర్చేటటువంటి ఎందుకు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రైతుల యొక్క సమస్యలు బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళ దగ్గర నేర్చుకునే స్థాయిలో మా నాయకుడు లేడు. ఫ్లడ్స్ వస్తే ఎప్పటికప్పుడు ఎక్కడికెక్కడ ఆయనకు ముందు చూపు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి. ఎక్కడ తుఫాను వస్తుందని చెప్పి తెలిసిన వెంటనే ఏ జిల్లాల్లో తుఫాను వస్తుంది ఎక్కడెక్కడ వస్తుందని చెప్పి అక్కడ అలర్ట్ అయ్యి కలెక్టర్ల దగ్గర నుంచి కింది స్థాయి వరకు ఆఫీసర్స్ అందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళకు ఫ్లడ్స్ వచ్చినటువంటి ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా బయటికి రావద్దు, అది తగు చర్యలు తీసుకోండి, వాళ్ళకు తిండి ఆహారం కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి ఏం కావాలో అన్ని సౌకర్యాలు మన ప్రభుత్వం నుంచి సమకూర్చండి అని చెప్పి మీడియా ముందరికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా ఎక్కడైతే తుఫాను వచ్చిందో నష్టపోయినటువంటి రైతులకు అంచనాలు వేసి వాళ్ళకందరికీ కూడా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి జగన్ రెడ్డి గతంలో ఫ్లడ్స్ వస్తే ఏమాత్రం రైతులను పట్టించుకున్నారో మనం అందరం చూసాం. కాబట్టి ఆ రైతులే ఈరోజు బుద్ధి చెప్పినారు జగన్ రెడ్డికి. కాబట్టి రైతుల గురించి పట్టించుకోలేదు. ఎప్పుడు ఆయన చేసినటువంటి ఆయన మంచి పనులు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళే వీళ్ళకి న్యాయం చేశారు. ఈరోజు వాళ్ళే పట్టించుకున్నారు. అదంతా నా సిబ్బంది అని చెప్తున్నారు. నీ సిబ్బంది ఎక్కడున్నారండి జగన్ రెడ్డి గారు? మీరు ఎప్పుడో 2 సంవత్సరాల ముందే మిమ్మల్ని ఇంట్లో కూర్చోమని చెప్పినారు. గతంలో మీరు సరిగా చేయలేదు, అందరినీ నిర్వీర్యం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా అసలు రైతులను పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. కాబట్టి ఈరోజు మీరు ఇంతకు ముందు విశ్లేషించినప్పుడు కూడా చెప్పారు, ఎక్కువ క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి రైతుల నుంచే ఓట్లు ఎక్కువగా వచ్చి ఈరోజు మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి రైతుల గురించి పట్టించుకోకపోతే వాళ్ళు ఎందుకు ఓట్లు వేసి మా నాయకుడికి పట్టం కడతారండి? కాబట్టి మీ దగ్గర ఇంకా కూడా ఎందుకంటే ఈ వర్షాకాలంలో ముందుగానే తుఫాను వస్తుందని చెప్పి హెచ్చరించి అందరినీ కూడా అధికారులందరూ అలర్ట్ అవ్వడం అని చెప్పి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే మేము వర్షం వల్ల ఇట్లా నష్టపోయినాము, మాకు సరిగ్గా గవర్నమెంట్ పట్టించుకోవాలని చెప్పి ఎవరు చెప్తున్నారండి రైతులు? ఎందుకంటే ముందుగానే మా నాయకులు కానివ్వండి మా అధికారులు కానివ్వండి అక్కడికి పోయి వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు సమాచారాన్ని. కాబట్టి మీరు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరు ఎక్కడికి పోయినారు? మీ నాయకులు ఎంతమంది వరద బాధితులను ఆదుకున్నారు? ఏమాత్రం మీరు సహాయం చేశారో మీరు చెప్పండి. ఈరోజు మీరు ఏసీ రూముల్లో కూర్చొని మీరు అసలు కనిపించడంలా, మీరు ఎక్కడున్నారో తెలియదు, అసలు రాష్ట్రంలో ఉన్నారా లేదని తెలియనటువంటి పరిస్థితి, ఎక్కడ పక్క రాష్ట్రాలకు పోయి మీరు జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు? మీరు చేసిన తప్పుకి రాష్ట్రంలో ఉండి మొహం చూపించుకోలేకున్నారు. ఈరోజు మీరు ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మీరున్నారు. మీ దగ్గర పాఠాలు చెప్పించుకునే స్థాయిలో మేము లేవండి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ప్రజలకు అండగా ఉండేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. మీతో చెప్పించుకునే స్థాయి మాది కాదు. ఇంకొకటి, ఈరోజు గూగుల్ కంపెనీని తీసుకొచ్చినామంటే ఈరోజు లక్షల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు లోకేష్ బాబు కల్పిస్తారు. ఎక్కడ యువతంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపునే నెక్స్ట్ కూడా మళ్ళీ వాళ్ళకి అధికారాన్ని పట్టం కడతారనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టుకుంటుంది. అంటే మహిళల విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, యువత విషయంలో కానివ్వండి, అన్ని వర్గాల వాళ్ళకి ఏం కావాలో అన్ని సమకూర్చేటటువంటి ప్రభుత్వమే ఈ రోజు నడుస్తూ ఉంది రాష్ట్రంలో. ఇక్కడ మీరు గూగుల్ అన్నారు కాబట్టి చెప్తే నిన్న మీటింగ్లో ఆయన చెప్పారు, గూగుల్ అంటే దానికి ఇలాంటి పెద్ద కంపెనీలు కొన్ని కంపెనీలు పేరు ఎత్తకుండా ఆయన చెప్పారు. పెద్ద కంపెనీలకు పెట్టుబడులు ఎక్కువ వస్తాయి కానీ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది. అలాగే తన హయాంలో చిన్న కుటీర పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఇలాంటివి నేను తీసుకొచ్చాను, దీనికి అమౌంట్ తక్కువ ఉంటుంది కానీ ఉద్యోగాల శాతం ఎక్కువ ఉంటుంది, నేను చేసిన మంచి పని అది, నా స్టైల్ ఇది అంటూ చెప్పుకొచ్చారు మేడం. ఏమండి, ఇప్పుడు కుటీర పరిశ్రమలు మేము చిన్న చూపు చూడడంలా, కుటీర పరిశ్రమలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎంతో మహిళలు చిన్న అంటే చేతి వృత్తులకి ఇప్పుడు సాలోళ్ళు కానివ్వండి, చీరలు నేసే స్థాయి నుంచి చిన్న ఆడవాళ్ళు చిన్న కొట్టు పెట్టుకొని, ఒక ఇడ్లీ షాప్ పెట్టుకొని, అదేవిధంగా వాళ్ళు బుట్టలు అల్లుకోవడం కానీ ఇట్లా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి డ్వాక్రా ద్వారా వాళ్ళకి లక్షల రూపాయలు పావలా రుణాలు ఇచ్చి ఆయన ఎంతో ఆదుకున్నటువంటి వ్యక్తి, కుటుంబాలన్నీ కూడా బాగుపడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈరోజు మారుతున్న కాలాన్ని బట్టి మనము ఈ పెద్ద ఇప్పుడు విదేశాల్లో సింగపూర్, మలేషియా, దుబాయ్ లాంటి అమెరికా కంపెనీలన్నీ కూడా దేశాలన్నీ కూడా ఇలాంటి పెద్ద కంపెనీ
కంపెనీలు రావడమే కదండి, మన వాళ్ళందరూ అక్కడికే పోయి ఉద్యోగాలు చేయడం వల్ల వాళ్ళ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. అదే కంపెనీలు మన రాష్ట్రంలో తీసుకొచ్చి పెడితే మన యువతకు మనమే ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలి. కానీ ఎప్పటికీ మనము పాతకాలం పద్ధతిని పట్టుకొని మనం ఊగులాడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఐటీ కంపెనీ తీసుకొచ్చారు. ఈరోజు తెలంగాణలో హైదరాబాదు ఏ విధంగా అభివృద్ధి చెంది, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్లే కదా చాలా మంది ఇంజనీరింగ్ చదివిన అమ్మాయిలు అబ్బాయిలకు అందరికి ఉద్యోగాలు కల్పించడం వల్ల వాళ్ళు ఈరోజు అమెరికాకి వెళ్ళి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గూగుల్ కంపెనీని తీసుకొని వచ్చి ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మన రాష్ట్రంలో యువతకి బాగా తెలివితేటలు ఎక్కువండి. ఈ అవకాశాలు కల్పించామంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పోయి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ గూగుల్ కంపెనీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారు. ఆ రోజు మీ మొహం చూసి ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? మీరు ఒక్కొక్క కంపెనీని తీసుకొచ్చారా? ఏదో ఒకటి మాట్లాడడం తప్పక వీళ్ళకి క్లారిటీ లేదండి. అసలు చిన్న కుటీర పరిశ్రమలు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు ఎంతో మంది మన ఆడవాళ్ళు ఇండ్లలోనే ఉండి మీరు డబ్బులు సంపాదించుకొని మీ కుటుంబాన్ని నిలదొక్కుకోండి అని చెప్పి ఒక చేయూతనిచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చిన్న తరహా పరిశ్రమలు కానివ్వండి, పెద్ద కంపెనీలకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఆజ్యం పోస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో. కాబట్టి మీ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదండి. ఒక్క కంపెనీ తెచ్చారా? ఒక్క కంపెనీ ఏమంటే ఆ సచివాలయాలు తీసుకొచ్చి వాళ్ళకి అవేదో చిన్న చిన్న ఉద్యోగాలు అంటే 3,000, 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి నేను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకోవడం గొప్పలు తప్పితే, మీరు ఎక్కడైనా సరే ఒక ఉన్నత స్థాయిలో ఒక కంప్యూటర్ చదువుకున్న వాళ్ళకి ఒక కంప్యూటర్ పెట్టుకొని ఉద్యోగం చేసి వాళ్ళ కుటుంబాన్ని అంతా లక్షల్లో జీతం సంపాదించుకునే విధంగా నువ్వు ఏ రోజైనా చేశావా? మేడం, మీ కడప జిల్లాలో మీరు మర్చిపోయినట్టున్నారు. మీ కడప జిల్లాలో బ్రాహ్మణ స్టీల్ ఏదో ఒకటి రెడీ చేశారు కదా అప్పట్లో సార్, జగన్ సార్ తీసుకొచ్చారు కదా మేడం. బ్రాహ్మణి స్టీలా? అవునండి. ఇప్పుడు ఈరోజు ఏమైందండి ఆ స్టీలు, ఆ కంపెనీ ఏమైందండి? ఇప్పుడు బ్రాహ్మణి స్టీలు ఈరోజు ఏ విధంగా నిర్వీర్యం అయిపోయింది. మా జిల్లాకు సంబంధించిన నాతో పాటు చర్చలో గురించి శ్రీనాథ్ కూడా తెలుసు. మరి దాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు, ఎందుకు డెవలప్ చేయలేదు? అదే నువ్వు పుట్టినటువంటి గడ్డే కదా కడప జిల్లా. కడప జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించావు నువ్వు? ఎందుకు ఆ కంపెనీ పైకి తీసుకురాలేదు స్టీల్ కంపెనీని? ఏం శ్రీనాథ్ రెడ్డి గారు మేడం చెప్తుంది కరెక్టేనా? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ కర్మాగారానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు శంకుస్థాపన చేసింది. ఫస్ట్ ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం కావాలన్నటువంటి ఆలోచన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ప్రారంభం కావాలన్న ఆశలు పురుడు పోసుకుంటే తర్వాత రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కూడా అది ఏం కాలేదు. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు గారు కొంత అప్పటికే గాలి జనార్దన్ రెడ్డి గారితో ఉన్నటువంటి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, దాంతో కొంత జాప్యం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక శిలాఫలకం వేశారు, మళ్ళీ రెండేశారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఒక రెండేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్లేస్ మార్చి ఇప్పుడు కొంత వర్క్ ప్రారంభమైంది. అక్కడ కూటమికి సంబంధించినటువంటి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, అక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కొంత చొరవ ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. దాంతో అక్కడ లోకల్ గా ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతా ఉన్నాయి. గతంలో జమ్మలమడుగుకే స్వయంగా ఎక్కడైతే స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందో ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గానికి ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా వచ్చారు. ఆయన స్పష్టంగా చెప్పారు, ఈ ప్రభుత్వం కాలపరిమితి అయిపోయేలోపు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తామని. అందుకు ఆదినారాయణ రెడ్డి గారు కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకొస్తారని కూడా చెప్పారు. ఇది కడప జిల్లా వాసులకు చాలా శుభ పరిణామం. ఇది కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీని కడపకు పరిమితం చేయకూడదు. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. కడప ఉక్కు ఖచ్చితంగా ఇది ఆంధ్రుల హక్కు, విభజిత ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు. ఈ హక్కు కోసం కడపలే కాదు శ్రీకాకుళం వాళ్ళు కూడా ఫైట్ చేయాలి. శ్రీకాకుళంకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కింజారపు వారసుడు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన కూడా కేంద్రంతో మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, ఈ కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ మాట్లాడి ఇప్పుడు ఏదైతే జరుగుతోందో దానికన్నా వేగంగా పనులు చేసేటటువంటి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే జరుగుతా ఉంది. గుడ్ 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 గుడ్. కాబట్టి ఇట్లాంటి వాటినన్నిటినీ మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక పూర్తి చేయాల్సి ఉండేది, కానీ ఆయన చేయలేకపోయారు. అది కడప జిల్లా వాసులకు ఎప్పటికీ ఒక నిరాశనే ఉంటుంది. రైట్ రైట్. కుసుమ్ గారు, నిన్న మీటింగ్లో ఆయన కొన్ని మాటలు మాట్లాడారు మేడం. జగన్ గారు మాట్లాడుతుంటే చాలా ముచ్చటేసింది, విన్నాం కూడా, నోట్ చేసుకున్నాం, మీకు వినిపిస్తాను. రాజకీయాల్లో తులసి మొక్కలాగా ఎదగండి, ఫస్ట్ పాయింట్ మేడం. రెండో పాయింట్, ఫలానా వాడు మా నాయకుడు అనేలా కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి మీరంతా అంటూ యువతికి ఆయన ఉద్బోధ చేశారు మేడం. మంచి మాటలే కదా మేడం, వీటిని కూడా మీ టీడీపీ నాయకులు కామెంట్ చేస్తే ఎట్లా మేడం? ఏమండి, తులసి మొక్క గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు. తులసి మొక్క అంటే ఏంది? రాష్ట్రంలో ప్రజలకు మంచి పనులు చేసినటువంటి నాయకులు తులసి మొక్క లాంటి వాళ్ళు. జగన్ రెడ్డి మంచి పనులు చేసి తులసి మొక్క అయినా ఆయన గంజాయి మొక్క అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగన్ రెడ్డి అంటే గంజాయి మొక్క అనేది తెలిసినటువంటి విషయమే మనకందరికీ. కాబట్టి తులసి మొక్క గురించి చెప్పేటటువంటి అర్హత జగన్ రెడ్డికి లేదు. అదేవిధంగా మీరు ఇంకొక పాయింట్ ఏం చెప్పారండి, ఫలానా వాడు మా నాయకుడు అనేలా కాలర్ ఎగరేసుకునేలా మీరు రండి అన్న. అసలు జగన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేసామంటే చిన్న కార్యకర్త కూడా ఈరోజు మొహం చాటేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈయన నాయకత్వంలోనే మనం పనిచేసింది అంటే మన నాయకుడే తప్పు చేస్తూ ఉంటే ఇంకా మన పరిస్థితి ఏంది? మన నాయకుడు జైలుకి పోతే మన పరిస్థితి ఏంది అని చెప్పి 6 నెలలు జైల్లో ఉండి చెప్పకూడదు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే మనం పనిచేసింది. ఏదో సరే అది చేసినా కూడా ఏదో యువ నాయకుడు, ముఖ్యంగా మాకు రాయలసీమకు కడప జిల్లా అనేటువంటి నాయకుడు కాబట్టి ఏదో పవర్ ఉండేటటువంటి ఒక యువ నాయకుడు ఏదో మంచి చేస్తారని చెప్పి యువతంతా కూడా ఆయన వెంట నడిచారు ఆ రోజుల్లో. కానీ యువతకి ఏం న్యాయం చేశారండి? ఈరోజు కాళ్ళు రేగేసుకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పుకునే నాయకులు ఎవరున్నారు? అది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు ఈరోజు సామాన్య కార్యకర్త కూడా గ్రామాలకు వెళితే ఈరోజు కాళ్ళ ఎగరేసుకొని మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమని చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యము ఈరోజు మా కార్యకర్తలకు ఉంది. జగన్ రెడ్డి కార్యకర్తలకు ఎక్కడ ఉందండి పాపము? కాబట్టి ఈరోజు అందరూ వాళ్ళు క్యూ కడుతున్నారు మా పార్టీలోకి రావడానికి. ఎందుకు ఇలాంటి పార్టీలో మనం పని చేయకూడదని. కాబట్టి ఆ 2 పాయింట్లు కూడా జగన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్తించవండి. అదేదైనా ఉంటే మా పార్టీకి వర్తిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తులసి మొక్క లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన ఏదో ఒక మరక పుయ్యాలి. నేను జైలుకు పోయినా కదా ఆయన్ని కూడా జైలుకు పంపించారు, కుట్రతో ఆయన్ని జైల్లో పెట్టారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెప్పాలని చెప్పి ఒక మంచి తీర్పు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి తులసి మొక్క లాంటి వారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. శ్రీనాథ్ రైట్ మేడం అని చెప్తున్నారు. సరే, పార్టీ తరఫున వాళ్ళు తప్పకుండా స్టాండ్ తీసుకుంటారు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేను ఆయన పిలుపునిచ్చారు శ్రీనాథ్ రెడ్డి. 12న ఒక ర్యాలీలు చేద్దాం, అంటే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా రచ్చబండి అనే కార్యక్రమం ద్వారా 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పారు. ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? మ్యూట్ చేసినట్టున్నారు శ్రీనాథ్ రెడ్డి గారు, మీరు అన్మ్యూట్ చేయండి ఒకసారి, మీ వాయిస్ రావట్లేదు. ఈ వైద్య కళాశాలకు సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి స్టాండ్కు ప్రజల నుంచి అంత మద్దతు లభించుతా ఉన్నట్లు కనిపించలేదు. ఎందుకంటే 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి చేపించుకుంటా ఉన్నారు. అందులో పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతా ఉన్నట్లు అంతగా మనకు అర్థమవుతోంది కానట్లు. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రమే జరుగుతోంది. గతంలో ఎక్కడైనా ఒక ఇష్యూ అయితే కన్నా ఒక కలెక్టరేట్ కాడో ఎక్కడన్నా ఒక పెద్ద సంతకాల సేకరణ ఒక 4 రోజుల కూడలినో ఇంకో చోట మెయిన్ సెంటర్ల కాడ పెడితే కుప్పలు కుప్పలుగా పబ్లిక్ వచ్చి అవేర్నెస్ పెంచుకొని వచ్చి వారికి అక్కడ సంతకాలు పెట్టి తమ సంఘీభావాన్ని తెలిపేవారు. ఆ పద్ధతి ఇక్కడ కనిపించడం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక క్యాడర్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో బలంగా ఉంది. కాబట్టి వాళ్ళ క్యాడర్నైనా పూర్తిగా సమాయత్తం చేయగలిగితే ఒక ఉద్యమం కార్యాచరణకు తీసుకురావచ్చు. అయితే ఎంతవరకు వాళ్ళ క్యాడర్ కూడా ఇందుకు సపోర్ట్ చేస్తారన్నటువంటి ప్రశ్న. ఎందుకంటే క్యాడర్ లీడర్ల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఫలితమే ఈరోజు అధికారం కోల్పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారం కోల్పోయిన తర్వాత ఆ గ్యాప్ ఏమీ తగ్గలేదు. పైపెచ్చు పబ్లిక్ తో కొంత రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ప్రతిపక్షంతో ప్రజలు వెళ్ళడానికి అంత సుముఖత చూపరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి వైఎస్ఆర్ సానుభూతి పరులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడం ద్వారా తాము ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకి అని ముద్ర వేయించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి అది
నేరుగా ప్రజలకు అది ఇన్ఫాక్ట్ అయ్యేటటువంటి సబ్జెక్ట్ కూడా కాదు. అది అది ప్రైవేటా ప్రభుత్వమా, దానివల్ల ఎంత ఉపయోగపడుతుంది, ఎంత నష్టం జరుగుతుంది అన్న లోతైన చర్చ ఈ రాష్ట్రంలో జరగడం లేదు. నేను ముందు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను. కాబట్టి ప్రజల నుంచి మద్దతు అనేటువంటిది ఊహించడం చాలా కష్టము. వాళ్ళ క్యాడర్ ని ఎంతవరకు మొబిలైజ్ చేస్తారన్నటువంటి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమ భవిష్యత్ అనేటువంటిది ఉంటది. అది ఎంతవరకు సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంటది. ఆయా ప్రాంతంలో లీడర్లు వారిని కదిలించేటువంటి కార్యక్రమం ఉంటది. ఇప్పుడు పులివెందులలో ప్రైవేట్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రాంతం అది. అక్కడ కూడా కాలేజ్ ఉంది పులివెందులలో, జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి నియోజకవర్గ కేంద్రంలో. మరి ఆ పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు జిల్లాకు ఎంతమంది వస్తారు, మా ప్రాంతంలోని సమస్య కదా అని అనుకుంటేనే ఇలాంటివి సక్సెస్ అయితే. కానీ పబ్లిక్ ఇప్పుడు అంత అవేర్నెస్ గా లేరు. అంత అవేర్నెస్ గా లేకపోవడం వల్ల ఈరోజు వామపక్షాలు కూడా బలహీనపడ్డాయి. ఇది మనం చూస్తా ఉన్నాం, మీడియాలో 2 దశాబ్దాలుగా పనిచేశాం కాబట్టి మనకు తెలుసు ఈ విషయం. మేడం కుసుమ్ గారు, ఏంటి దీన్ని ఎట్లా అడ్డుకునే ప్రయత్నాలు ఏమైనా ఉందా? 12న వాళ్ళు ర్యాలీలు చేసేటట్టున్నారు, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. అంటే మీరు ప్రజా దర్బార్ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు, దానికి రెస్పాన్స్ ఎట్లా ఉందో మీ మాటల్లోనే విందాం అనుకుంటున్నాను. ప్రజా దర్బార్ అంటే ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడానికి మా నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమం అండి ఇది. దీనికి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మేడం? బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో. ఎందుకంటే ఒక రోజు కేటాయించి ప్రజల కోసమే ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గర నుంచి అర్జీలన్నీ కూడా తీసుకొని అవన్నీ వాళ్ళకి ఏం కావాలో పేపర్ల ద్వారా వాళ్ళు ఇస్తున్నటువంటి అర్జీల ద్వారా తెలుసుకొని వాళ్ళకి చేయాల్సినటువంటి పనులు మరి ప్రభుత్వ అధికారుల ద్వారా చేయించాలన్నటువంటి కోరికతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి? ఈరోజు ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి మీరు ధర్నాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం, ఇది ఏమి మునిగిపోతుందని మీరు ధర్నాలు ఉద్యమాలు చేస్తారు? ఎక్కడ మీరు తప్పులు పడతారు? మీరు ఏం చేస్తారు? మేము చేయాల్సిన ప్రజలు తిరస్కరిస్తారండి వాళ్ళని. మీరంతా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, చంద్రబాబు అనే వ్యక్తి మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థలు అనేసి వాళ్ళు కోటి సంతకాల సేకరణ అంటున్నారు మేడం. ఏమండి, ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏది ప్రైవేటీకరణ చేయాలి, ఏది ప్రభుత్వ పరం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసినటువంటి వ్యక్తి అండి. ఏదైనా పెద్దవాళ్ళు వచ్చి ఒకవేళ విశ్లేషించి దాన్ని చంద్రబాబు నాయుడు గారు వాటిని కూడా స్వీకరిస్తారు. కానీ మీరేదో రాజకీయంగా కోటి సంతకాల సేకరణ అని చెప్పి అవి ఇవి రాపిచ్చి ఈరోజు మీరు రోడ్లలోకి వచ్చి ప్రజలను పక్కదావ పట్టించాలనే ప్రయత్నం చేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదండి. కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్ళి మేమేం చేయాలో మేము చేస్తాము. అసలు ప్రజలు మేమెందుకు, ప్రజలే అడ్డుకుంటారు. మీరు ఏం మొహం పెట్టుకొని ఈరోజు మీరు ధర్నాలు ఉద్యమాలు అని చెప్పి వస్తున్నారు, మీరేం వెలగబెట్టారని చెప్పి ప్రజలు అడిగితే వీళ్ళు ఏం సమాధానం చెప్తారండి వీళ్ళు? కాబట్టి వీళ్ళకు అసలు రాజకీయ భిక్ష పెట్టేటటువంటి ప్రజలు ఈరోజు వాళ్ళని తిరస్కరించే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరెవరు కూడా ఈరోజు రోడ్లలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎవరున్నారండి? వాళ్ళ నాయకులు ఎవరున్నారండి? వాళ్ళ తరఫున అసలు ఎవరన్నా కార్యకర్తలు ఉన్నారా వైఎస్ఆర్సీపీలో? ఒక్క కార్యకర్తనే ఈరోజు వాళ్ళ వెంట నడిచేటటువంటి పరిస్థితి ఉందా? ఎవరైనా అదే పేటీఎం బ్యాచ్ ఎవరైనా ఉంటారు చూడు, అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి బయటకు రోడ్డుపైకి రావాల్సిందే. కానీ సరైనటువంటి నాయకులు కానివ్వండి, సరైనటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు ఎవరు కూడా వాళ్ళ వైపు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అది కూడా ఫెయిల్యూర్ అవుతుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తున్నారో ఆ కార్యక్రమం ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి అటువంటివి మేము దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మాకు చాలా పనులు ఉన్నాయి, మా నాయకుడు చాలా మాకు బాధ్యతలు అప్పచెప్పారు. మా పనుల్లో మేము చాలా నిమగ్నమయ్యేటటువంటి పరిస్థితిలో మేము ఉన్నామండి. రైట్ శ్రీనాథ్ రెడ్డి, ఫైనల్గా మనం ఒక విషయం మాట్లాడదాం. మోందా తుఫాను గురించి జగన్ గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. నిజంగా ఆ ప్రభుత్వ పనితీరు అంత సరి లేదంటారా? ఈసారి మోందా తుఫాను బాధితులను ఆదుకోవటంలో ముఖ్యమంత్రి రాత్రి 11:30 వరకు ఉండి చాలా కార్యక్రమాలు చేశారు, అందరం చూసాం. కొంత తగ్గించగలిగారు నష్టాన్ని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదంతా సరిలేదు అంటే ఆయన తర్వాత చాలా చోట్ల ఆయన కూడా పర్యటించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇది 100% రాజకీయ కోణంలో మాత్రమే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేసినటువంటి విమర్శలు హేతుబద్ధమైనటువంటివి కావు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారి వయస్సు కూడా ఇక్కడ ప్రస్తావన అనవసరం. ఆయన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఆపద వచ్చినప్పుడు మొదట నిలబడాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. తప్పు చేస్తే కలబడాల్సినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిలబడాల్సినటువంటి వ్యక్తి నిజంగానే నిలబడ్డాడు.
ఆయన తన వయస్సును ఎక్కడే గాని ఈ సహాయం చేసేదానికి అడ్డు రాకోకుండా చూడగలిగినాడు. ఒక నవ యువకుడిలాగా పనిచేశాడు. అందుకే అంత పెద్ద తుఫానులోనూ 3 మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పనితీరుకు నిదర్శనం. ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక్కనే పనిచేయలేదు, నాతో పాటు సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి సిఎస్ వరకు అందరూ పనిచేశారని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సిబ్బందే అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నియమితులైనటువంటి ఉద్యోగులందరూ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఉద్యోగులు కాదు. మోదీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు మోదీ ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి ఉద్యోగులు. ప్రజలు ఇచ్చేటటువంటి పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. వారికి హ్యాండ్స్ అప్. అసలు అద్భుతమైన పనితీరు కనబరిచారు. వాళ్ళందరినీ కూడా ఆయన గౌరవించారు. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వటం కానీ గౌరవించారు. వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారు గౌరవించారు, మనం గౌరవిస్తా ఉన్నాం. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన ఖాతాలో వేసుకోవడానికి ఆ ఉద్యోగులు నా వాళ్ళే అన్నటువంటి మాట పక్కన పెట్టి ఈ పనిచేసిన ఉద్యోగులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తా ఉందని ఒక మాట చెప్పిందంటే బాగుండేదని నాకు అనిపించింది ఆయన మీడియా సమావేశం చూసిన తర్వాత. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శ ఎక్కడా ప్రజల్లోకి వెళ్ళలేదు. చంద్రబాబు గారు చేసినటువంటి పనితీరు, ఆయన చేసినటువంటి వర్కౌట్స్ మాత్రమే వెళ్ళాయి. ఇంత పెద్ద తుఫానులోనూ కరెంటు ఎక్కడైనా డిస్టర్బ్ అయితే 24 గంటల వ్యవధిలోనే వాటిని పునరుద్ధరించారు. మనం ఇక్కడ గమనించాలి. దీన్ని కింది స్థాయి అధికారుల నుంచి హైదరాబాద్ లో అమరావతి సెక్రటరియట్ లో కూర్చున్న అధికారుల వరకు మానిటరింగ్ చేసి ఒక చైన్ సిస్టమ్ లాగా నిర్మాణం చేయడం వల్ల ఈరోజు ఈ త్వరితగతిన ఈ ప్రళయానికి కాకావికలమైనటువంటి వ్యవస్థను కూకటి వేళ్లతో నిర్దాక్షిణంగా పడిపోవాల్సిన వ్యవస్థను ఆయన నిలబెట్టాడు ఉద్యోగులందరి సహకారంతో. ఇక్కడ ఉద్యోగుల సహకారమే కాదు, ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థలు కూడా పార్టిసిపేట్ చేసే, వారిని కూడా అభినందించాల్సిందే. అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరాయి. అందులో భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు, లోక్ సత్తా ఉండొచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, నేను కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు. ఇక్కడ ఎవరు పనిచేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏదైతే అనుకోకుండా జరిగిన విపత్తు నుంచి ప్రజల మాన పానలను కాపాడాల్సినటువంటి, వారికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఎంత ఉందో పౌరులుగా మనందరి పైన ఉంది. మనకు చేతనైనంత సహాయం చేయాలి. అది రాజకీయ పార్టీలు నడిపే వారి పైన మరింతగా ఉంటుంది. ఎందుకంటే వారి బాగోగులు చూస్తామని ఈరోజు వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టారు, ప్రజల సంక్షేమం కోసమే రాజకీయ పార్టీలు పెట్టామని పదే చెప్తారు. కాబట్టి వారికి ఇంకా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మిగతా రాజకీయ పార్టీలు నిర్వర్తించారా లేదా అన్నది ఇక్కడ నేను ప్రస్తావించను. ఎందుకంటే అది మళ్ళీ రాజకీయ విమర్శ అవుతుంది. ఒక జర్నలిస్ట్ గా నేను ఆ విమర్శ చేయదలుచుకోలేదు. ఇక్కడ నేను ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా అభినందించకుండా ఉండలేకపోతా ఉన్నాను. ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరును, ఆయన డెడికేషన్ ని, ఆయన నిబద్ధత చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన వయసు ఏంది, ఆయన పనిచేసే తీరేంది, ఆయన 11:30-12 వరకు ఉన్నారు. ఆ రోజు అమరావతిలో 11:30-12 వరకు ఉండి అంత తర్వాత వెళ్ళారు ఆయన. వర్షం వచ్చి మనం ఈ తుఫానుకు సంబంధించినటువంటి విషయంలోనే కాదు, అంతకు ముందు ఏదైతే విజయవాడ నగరానికి సంబంధించి ఆ ప్రమాదం జరిగితే ఆయన బోట్ వేసుకొని ప్రమాదము నీకు ఇబ్బంది అవుతుందని చెప్పినా కూడా వినకుండా ఆయన విజయవాడ పరిశీలనకు వెళ్ళినటువంటి ధైర్యశాలి. ఏదైతే నాకు ఒకటి అనిపించింది, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్పిరి వద్ద జరిగినటువంటి ల్యాండ్ మైల్ పేలులోంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఆ వయసులో ఎంత ధైర్యం ఉండిందో, నిన్న విజయవాడలో జరిగినటువంటి ఆ ప్రళయానికి ఆ కరకట్ట అది తెగిపోయి ఆ జనాల్ని ఇళ్లలోకి వస్తే సేఫ్టీ
ఈ చూడాల్సినటువంటి కొన్ని రక్షక సిబ్బందే ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఆయన పోకపోయినా హెలికాప్టర్ లో పోయి చూసినా కానీ ఆయనకు వచ్చే ప్రచారం వస్తుంది. ఆయన సీసీ కెమెరా టీవీ ముందర కూర్చొని నేను ఏదో చేస్తాను అన్న ఆయనకు వచ్చే ప్రచారం వస్తుంది. అలా కాకుండా ఆయన ప్రజల్లోకి అంత ప్రాణాలకు తెగించి అంత రిస్కీగా, అది కూడా పెద్దగా ఎవరిని తన వెంట రావద్దని మళ్ళీ లిమిటెడ్ స్టాఫ్ తో ఆయన వెళ్ళిన ధైర్యము, ఆ ధైర్యం నాకు ఒకసారి కంపారిజన్ చేసుకునే పరిస్థితి వచ్చింది నాకు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. బట్ ఖచ్చితంగా ఆయన ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, ఇలాంటి ప్రళయాలను కొంత మేర కాదు చాలా మేర ఆదిలోనే వాటిని నేను అరచేయి అడ్డం పెట్టి ఆపినాడు ఇలాంటి మాటలు నేను చెప్పలేను కానీ చెప్పను కూడా. ఆయన తన యొక్క టెక్నాలజీని వాడి, తన దగ్గర ఉన్నటువంటి మానవ వనరులను వాడి, ఈ మానవ వనరులను టెక్నాలజీని సంయుక్తంగా నడిపించే తన మేధస్సును పదును పెట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తాను అండగా నిలుస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఒక తండ్రిగా ఉన్నాడు. రైట్ మేడం. కుసుమ్ గారు, ఫైనల్గా శ్రీనాథ్ చెప్పిన విషయం విన్నారు కదా, ఇంత కష్టపడుతుంటే కూడా ఇంకా రాళ్లు వేస్తూనే ఉన్నారు. ఈ రాళ్లను మీరు ఏ విధంగా అడ్డుకుంటారు? ఏమండి, రాజకీయంగా ఇలాంటివన్నీ అనుభవించి ఈ స్థాయికి వచ్చినాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏమైనా ఎవరో వాళ్ళ నాన్నగారి ముఖ్యమంత్రి అయితే వాళ్ళ పేరు చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన క్షేత్రస్థాయి నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయ పాఠాలు, అంటే ఆయన కాలేజీ స్థాయి నుంచి కూడా, ఆయన స్టూడెంట్ స్థాయి నుంచి కూడా ఒక లీడర్షిప్ని సొంతం చేసుకొని వచ్చినటువంటి వ్యక్తి. ఇలాంటి తుఫాన్లకు భయపడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్ గురించి జగన్ రెడ్డి అంటున్నాడు. హుద్హుద్ తుఫాన్ కంటే గొప్ప తుఫాన్ అయితే ఇది కాదు. గతంలో మనం చూసాము, హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ అంతా కొట్టుకొని పోతే నెల తిరగక తెలికే మళ్ళీ యథాస్థాయికి తీసుకొచ్చేటటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తి ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా కూడా తట్టుకోగలిగేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అసలు మీరు ఏం చేశారు చెప్పండి. అసలు సరే అండి, ఈరోజు రాష్ట్రంలో మొంతా తుఫాన్ వచ్చింది, మీరు ఎంత మాత్రం ఆర్థిక సాయం చేశారు ప్రజలకు చెప్పండి. రైతులకు నష్టపోయినటువంటి వాళ్లకు ఎంత మాత్రం ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన వాళ్ళు కానీ ఏదైనా నష్టం కలిగింటుంది. మీరు ఎన్ని కోట్లు చేసినారు, ఆర్థిక సాయం చేసినారు ప్రజలకి? బాగా గతంలో ఉన్నప్పుడు అంతా దోచుకున్నారు కదా, ఆ డబ్బు తీసుకొని ప్రజలకు పంచిపెట్టండి, ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. ఏమాత్రం మీరు ఆర్థిక సాయం చేశారు రైతులకి? మీరు కూడా మాట్లాడతారండి. ఇప్పుడు ముందుగానే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు, ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలి, అదేవిధంగా పరిశ్రమలు తీసుకురావాలి. ఇవన్నీ పనులు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు ఇటువంటి తుఫాన్లు వస్తుంటే వాళ్ళను కూడా ఎదుర్కొని ఆయన ఎంత మీరు అన్నట్టు నైట్ 11-12 గంటల వరకు, ఆయన వయసు ఎంత, 74-75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ఇసుమంతైనా సరే ఆయన మొహంలో మనం కష్టము అసలు విసిగించుకున్నటువంటి మనం చూసామా? ఆయన ప్రజల్లో మమేకమయ్యారు. నైట్ టైమ్స్ అంతా ఉండి ఎవరు అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళని కూడా సన్మానించారనమాట. ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని ఎంతో ఆత్మీయంగా పలకరించి వాళ్ళని, ఇలాంటి వాళ్ళు మనకు ప్రజలు ఉండాలి, మన ఇట్లాంటి ప్రభుత్వాధికారులు ఉండాలని చెప్పి వాళ్ళకి ఎంతో ఒక భరోసాను ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తుఫాన్ వచ్చింది, మీరు ఏం చేశారు, అది చేశారు, ఇది చేశారు మాట్లాడుతున్నారు కదా. మేము అడుగుతున్నాం, మీరేం చేశారు చెప్పండి, మీరు ఎంత మాత్రం ఆర్థిక సాయం చేశారో చెప్పండి రాష్ట్ర ప్రజలకి. కాబట్టి ఊరికే మాట్లాడడం కాదండి. రైట్, థ్యాంక్ యూ మా కుసుమ గారు అండ్ శ్రీనాథ్ గారు. మొత్తం మీద చూద్దాం ఈ డేటా చోరీ అనేది కానీ, ఆయన చెప్తున్నవి కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం, 12వ తేదీన ర్యాలీలు, ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.